హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భవాని. ముందుగా ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలండి. నవరాత్రుల్లో ఆఖరి రోజు, అలానే 11వ రోజు కదండి. ప్రతి ఇయరు 9 రోజులు నవరాత్రులు జరుగుతాయి, 10వ రోజు పండుగ వస్తుంది. ఈ ఇయర్ కొంచెం స్పెషల్గా 10 రోజులు నవరాత్రులు జరిగాయి, 11వ రోజు పండుగ వచ్చిందండి. అయినా సరే నవరాత్రులు అన్ని రోజులు కూడా చాలా త్వరగా అయిపోయాయి అనిపించిందండి. ఇంకా రోజులానే ఇల్లు అది క్లీన్ చేసుకుని వాకిళ్ళలో ముగ్గులు పెట్టుకుని, అలానే ఈరోజు అత్తయ్య వాళ్ళ గుమ్మాలో కూడా నేనే వేయాల్సి వచ్చింది. అత్తయ్య నిన్న సాయంత్రం మెట్లు పెట్టుకోవడానికని వెళ్ళారండి. ఈరోజు మార్నింగ్ వస్తానన్నారు, పండుగ రోజు మార్నింగు. ఇంకా ఆవిడ వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి వాళ్ళ గుమ్మాలో కూడా నేనే ముగ్గు పెట్టాను. ఇంకా ఉప్పులమ్మ తల్లి, అల్లమ్మ తల్లి గుళ్ళ దగ్గర కూడా ముగ్గులు వేసి నేను ఇంటి దగ్గర వేసుకునేసరికి కొంచెం లేట్ అయింది. రోజు ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకునేదాన్ని, ఈరోజు ఇంకొంచెం లేట్ అయిందనమాట, తెల్లారిపోయింది. ఇంకా అయినా సరే తగ్గేదేలే. నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఎక్కువగా అయితే ప్రిపేర్ చేసుకోలేదండి, కొంచెం కొంచెంగా పూర్ణాలు, గారెలు, పులిహోర, పాయసం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ నైవేద్యాలు ఇలా రెడీ చేసి పెట్టుకోవడం నాకు నిన్న మొన్న అలవాటైంది కాదండి. ఫస్ట్ నుంచి, నా చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంట్లో చూసేదాన్ని కదా, ఇంకా అదే నాకు అలవాటయింది. ఇంకా అందుకని చెప్పి దేవునికి చేసుకోవటంలో తప్పలేదు కదా, అందుకని చెప్పి నేను ఈ నైవేద్యాలన్నీ చేసుకుంటానండి. కాకపోతే కొంతమంది ఇష్టమైన వాళ్ళు బాగానే పెట్టింది అనుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు ఇవన్నీ చేయటం అంత అవసరమా అనుకుంటారు. దయచేసి ఎవరూ కూడా అలా అనుకోవద్దండి. ఈ నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకునేసరికి నాకు 7:30 అలా అయింది. నైవేద్యాలు ఊరికే ఎక్కువైతే చేయలేదండి, దేవునికి సరిపడా మాత్రమే చేసుకున్నాను. అలానే పువ్వులు అవి పిల్లలు కోసుకొచ్చి అక్కడ రెడీగా పెట్టారు. ఇంకా నేను పూజ అయితే 8:30 అలా అవుతుంది, పూజ అయితే పూర్తి చేసుకున్నానండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.